జర్నలిస్ట్ అనేవాడికి ఫస్ట్ భారత రాజ్యాంగం పట్ల చిన్న అవగాహన ఉండాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది జర్నలిస్టుల పేరుతో చలామణి అవుతూ ఏదో పార్టీ కొమ్ము కాసి దుర్మార్గులుగా మారిపోయి ఎడ్డి మాటలు ఎర్రి మాటలు వెకిలి నవ్వులు మాట్లాడుతున్నారు. ఈ ఎన్టీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈవేళ అమీర్పేటలో విగ్రహావిష్కరణ జరుగుతుంటే దాన్ని ఆపుతామని కొంతమంది, ఆయన కూడా ప్రాంతాన్ని అంటగట్టి ఏవో మాటలు మాట్లాడుతున్నారు. అసలు రాజ్యాంగం పట్ల మీకు అవగాహన ఉందా? ఇది భారతదేశంలో ఒక పార్టీ అనే సంగతి మీకు తెలుసా తెలియదా? ఆ మాత్రం తెలియకుండానే జర్నలిస్ట్ అయిపోతున్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. తర్వాత ఇతను ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఈయన మన తెలుగు ప్రజలకి తెలుగు రాష్ట్రాలకి కూడా గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ అంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా తెలుగువాడి గౌరవాన్ని, తెలుగువాడు పౌరుషాన్ని రెండు కూడా తీసుకెళ్లి దేశంలో తెలుగు రాష్ట్రాలకి, ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలకి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తుల్లో ఒక ఆయన. అలాంటి గొప్ప వ్యక్తులు, మహానుభావుల్ని మనం స్మరించుకోవడం, వాళ్ళని ఆరాధించుకోవడం, వాళ్ళని గుర్తించుకోవడం తెలుగు ప్రజలుగా మన బాధ్యత. అలాంటి బాధ్యతలో భాగంగా ఈవేళ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారు, ఆయన ఎంతో అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారి పట్ల. ఆయన అనుకుని ఒక విగ్రహావిష్కరణ చేసుకోవాలి అని, అలాంటి మహానుభావులను స్మరించుకుంటే ఫ్యూచర్లో మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఆలోచనతో ఆయన ఒక విగ్రహాన్ని పెడితే, మేము జర్నలిస్టులు మేము పెట్టనివ్వము, తెలంగాణ వాళ్ళం ఇక్కడ రానివ్వము. ఏం భాషగా నాకు అర్థం కాదు. బూతులు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏదేమైనా మనం దేశంలో బ్రతుకుతున్నామంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయనే సోయి కూడా లేకుండా జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి ఇలాంటి వ్యక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మనల్ని గౌరవించుకోవాలా, మన పెద్దల్ని, అలాగే మన దేశానికి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులను గౌరవించుకోవడంలో ముందు ఉండాలి. అప్పుడే మనకి మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుంది. మన ఎన్టీ రామారావు గారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, ప్రజల పట్ల ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎంతో గొప్పగా దేశమే ఒప్పుకుంది. ఈడెవడు బొంగు మాట్లాడడానికి నాకు అర్థం కాదు. కాబట్టి ఈ తెలుగు తక్కువ మాటలు, తెలుగు లేని మాటలు మాట్లాడకుండా ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకుంటే, వాళ్ళని గుర్తించుకుంటే మనం భావి తరాలు కూడా వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి భవిష్యత్తును లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి మాటలు, వెర్రి మాటలు మానేసి పెద్దల్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి ఆ జర్నలిస్టు ఎవరో అని పేరు పృథ్వీ అని కానీ, లేకపోతే పాశం యాదగిరి, అసలు వాళ్ళు జర్నలిస్ట్ గా ఎలాగే దిమాగ్ లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు జర్నలిస్ట్ గా మాట్లాడే అర్హత ఉంటుందా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అడ్డుకున్నారు, ఈ రోజు ఎన్టీ రామారావు విగ్రహాన్ని అడ్డుకున్నారు. ఈ రెండింటి విషయాల్లో మధ్యలో గద్దర్ గారి విషయం లేపుతున్నారు. మరి గద్దర్ గారి విగ్రహాన్ని ఏమైనా గవర్నమెంట్ పెద్దదా? ఎందుకని ఈ రకంగా లేపుతున్నారు సొసైటీలో? బాధ్యత లేని వ్యక్తులు. ఇప్పుడు మనకి మన రాష్ట్రాలకి గొప్ప పేరు తెచ్చినటువంటి వాళ్ళు గద్దర్ గారు కూడా ఆయన పాట ద్వారాగా, ఆయన ఆట ద్వారాగా మనకి మన బిడ్డలకి ఎంతో భవిష్యత్ ప్రణాళికలు వేసి మంచి చూపు చూపించినటువంటి గొప్ప వ్యక్తి గద్దర్ గారు. గద్దర్ గారి విగ్రహాన్ని ఎవరైనా పెట్టొద్దు అంటున్నారా? ఇప్పుడు నీకు అభిమానం ఉంది, మీరు పెట్టుకోండి. నాకు అభిమానం ఉంటే నేను పెట్టుకుంటా. మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన నాకు ఎంతో ఇష్టం గద్దర్ గారు అంటే. గద్దర్ అన్న ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నాకు అవసరమైతే నేను వెళ్ళి ఎవరిని డబ్బులు అడుగును, ఏం అడుగును, వెళ్ళి వాడి జేబులో నుంచి చేతి పెట్టి తీసుకుని హక్కున్నటువంటి నా చిన్న తమ్ముడు అని చెప్పి ఎంతో ప్రేమగా మాట్లాడినటువంటి వ్యక్తి గద్దర్ గారు. ఆయన్ని పెట్టొద్దని ఎవరంటారండి? అసలు అడ్డుపడుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన, ఎందుకని అంటారు? బుద్ధి లేని మాటలు. అద్దె ఎవడు పడతాడండి? గద్దర్ అన్న గురించి ఎవరైనా కానీ అడ్డుపడే అవకాశం ఉంటుందా? ఆయన రాష్ట్రానికి చేసిన సేవ, తెలంగాణ రాష్ట్రం రావడంలో ఆయన చేసిన కృషి, ఆయన పోరాటం వీళ్ళెవరికి తెలుసు? వీళ్ళు ఎప్పుడు కుక్కు రిపిందులాగా మొన్నగాక నిన్న వచ్చినట్టున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నారు. ఎప్పుడు పోరాటంలో పాల్గొన్నారు? పృథ్వీ కానీ, లేకపోతే ఆయన కానీ. ఏం మాటలు మాట్లాడుతున్నారు యాదగిరి అనే కానీ? ఏదో వాళ్ళేదో ప్రత్యేక దేశం కాదురా బాబు తెలంగాణ, భారతదేశంలో ఒక భాగమే. తెలుసుకోండి, ఫస్ట్ రాజ్యాంగాన్ని తెలుసుకోండి, భారతదేశ విలువను కాపాడండి. అంతే తప్ప ఇలా మూర్ఖులుగా, పశువులుగా మారిపోయి ఇష్టానుసారంగా మాట్లాడితే మన రాష్ట్రానికి ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది. మనుషుల మధ్య వైషమ్యాలు పెరిగి ఇష్టానుసారంగా ఒకరి మీద ఒకరు ద్వేషించుకుంటూ విషం చిమ్ముకుంటూ ఉంటే అభివృద్ధి ఆగిపోతుంది.
ఈ బుద్ధి లేని గాడిదలా బతకండి, మనుషుల్లా మారండి. భారత రాజ్యాంగం, భారతదేశమే ఒక అద్భుతమైన దేశం, గౌరవానికి సాంప్రదాయానికి పెట్టిన పేరున్న దేశం. అలాంటి దేశంలో పుట్టి ఇలాంటి నికృష్టులుగా నీచులుగా మిగిలిపోవద్దని చెప్పి ఈ జర్నలిస్టు ముసుగులో తిరుగుతున్నటువంటి ఈ భూచోళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మనం మన పెద్దల్ని గౌరవించుకునే బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. మన పెద్దల్ని గౌరవించుకోవాలి, వారి దారిలో మనం నడవాలి. మంచి భవిష్యత్తును మనం సాధించుకోవాలంటే పెద్దల చూపించిన బాటలో మనం నడవాలి, వాళ్ళని స్మరించుకోవాలి, వారిని గౌరవించుకోవాలి, వారిని ఆదర్శంగా తీసుకోవాలి.